నమస్తే. వీధి కుక్కల సమస్యపైన ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది. మన హైదరాబాద్ నగరమే తీసుకుంటే గడిచిన కొన్నాళ్ళుగా ఈ సమస్యపైన మాట్లాడుతున్నారు, మీడియాలో రాస్తున్నారు, ప్రభుత్వం అప్పటికప్పుడే చర్యలు తీసుకుని అంటూ ఉంటున్నది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకుంటే మన రాష్ట్ర రాజధాని వరకు సమస్య ఉన్నది. సమస్యగానే కొనసాగుతూనే ఉన్నది. ఎందుకు ఇట్లా ఉంది? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పరిష్కారం, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి ఈ సమస్యకు? వీటి గురించి మనం తెలుసుకుందాం. సీనియర్ జర్నలిస్ట్ మధు గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. అనగా నమస్కారం. నమస్తే. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఈ కుక్కలకు సంబంధించిన వీధి కుక్కలపైన సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందన. వరుసగా 2 రోజులకు రోజుకు ఒక దగ్గర వీధి కుక్కల దాడిలో గాయపడిన వారు, ఆసుపత్రి పాలవుతున్న వారు, కొన్ని సందర్భ ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. వాస్తవానికి మన దగ్గర సమస్య ఎప్పటి నుంచి తీవ్రమైంది? బుచ్చన్న, ఇప్పుడు ఢిల్లీలో సమస్య అది, హైదరాబాద్లో సమస్య అది, ఆదిలాబాద్లో సమస్య అది. సమస్య కుక్కల సమస్య ఉంది, కోతుల సమస్య ఉంది, ఇప్పుడు పెద్దపుల్ల సమస్య. మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. ఒక మనిషికి ఒక జంతువులకు మధ్య జరుగుతున్న ఘర్షణ. ఈ ఘర్షణ వాతావరణం శతమర్కటం, పితలాటకం, కుక్కలపై కాకి లెక్కలు, కుక్కల లొల్లి, ఇట్లా ఎన్నో 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 జర్నలిజంలో రాసుకుంటూ వచ్చింది. ఇది 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత మనుషులకు జంతువులకు మధ్య నిత్య ఘర్షణ జరుగుతుందని అనాలిసిస్ రాసినాం. నేను రాసిన ఉన్నారు, యానిమల్ ఎక్స్పర్ట్స్ రాసిర్రు, ఈవెన్ సైంటిస్టులతో చెప్పారు, అందరూ చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, ఇది పాలకులు ఓట్లు విషయంలో సీరియస్గా ఎట్లా స్పందిస్తారో, పరిపాలన ఏదైతే అడ్మినిస్ట్రేషన్ విషయంలో అంత సీరియస్గా స్పందించారు. కుక్క ఏమయ్యా, కుక్కలు ఊకే, కోతులేం జొల్లి, చేత మార్కడం, పీతలాడకం, ఇవన్నీ ఒకప్పుడు మనం రాసినప్పుడు కూడా నవ్వేవాళ్ళు జనాలు. ఇంత సమస్య ఏముంటుందబ్బా, నువ్వు 10 ఏళ్ళ తర్వాతనంట కోతులు దాడి చేస్తాయంట, పంట విధానం మార్చుకోవాలట, కుక్కలు దాడి చేస్తాయంటే మనుషులు పారిపోవాలంట. ఏం రాస్తారు, ఏం రాతలు ఇవి? మనుషులు చచ్చిపోతుంటే ఒక దిక్కు, వరదలు వచ్చి పారిపోతుంటే, భూ కబ్జాలు అవుతుంటే, పాపాలు శాపాలు వెంటాడుతుంటే, ఈ శతమర్కటం పిత్తలాడకం ఏంది, కుక్కలలో లేనిది అని నన్ను కూడా హేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మంచి వార్తలు రాసినప్పుడు కూడా ఆ స్పందన కాదు, హేళన చేసేవాళ్ళు. ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసింది, ఆ రోజు ఇచ్చిన రిపోర్టు ఇప్పటికీ ఉన్నాయి. ఈరోజు కోతుల చర్యల వల్ల పంటల విధానం మార్చుకున్నారు. కమర్షియల్ క్రాప్స్ లేవు కోతుల దాళ్ల వల్ల, పందుల దాళ్ల వల్ల కమర్షియల్ క్రాప్స్ మానుకున్నారు తెలంగాణ రైతులు. ఊరైనా సరే ఒరే దిక్కైపోయింది. ఆ రోజు కుక్కలను లైట్ తీసుకున్నారు పరిపాలకులు, ఈరోజు మనుషులు ఖాళీ చేసిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు. ఎందుకంటే పాలకుల లోపము, ఇదొక శాపము. మేనేజ్మెంట్ ఆఫ్ థియరీ ఉంటుంది, ఒకటి బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ తప్పితే ఎక్కడైనా ఇదే ప్రాబ్లం. అంటే ఇక్కడ కోతులను, పులులను, వీధి కుక్కల సమస్యను పోల్చవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ పోల్చవచ్చు. ఎట్లా? కోతుల వల్ల, శతమర్కటాల వల్ల, వాటి దాడుల వల్ల ఈరోజు మన రైతులు పంట విధానాలు మార్చుకున్నారు. పసుపు రైతులు ఏంటంటే అడవుల విధ్వంసం వల్లనో, లేదా ప్రాజెక్టులు కట్టడం వల్లనో, లేదా వ్యవసాయం పెరగడం, రోడ్ల కింద రావడం, చాలా రకాల నిర్మాణాల కారణంగా అడవులు తగ్గినాయి. ఓకే, కోతలకు ఇబ్బంది అయింది, పులులో అనుకుందాం. వీధి కుక్కల విషయం ఏమిటి? ఎట్లా మీరు రెండు తీవ్రతను ఒకే రకంగా పోలుస్తున్నారని నేను అంటున్నాను. చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కోతులు అనేది ఒక రూరల్ ఏరియాకి పరిమితం కాలే. మంచిర్యాల నుంచి మాదాపూర్ వరకు, తాతాపూర్ వరకు, శంషాబాద్ వరకు, ఎక్కడ చూసినా పద్మారావు నగర్లో కోతులను కోసం మొత్తం తలుపులేసి పెట్టుకుంటారు. నేను చిన్నప్పటి నుంచి నేను జర్నలిజం వచ్చినప్పుడు చూస్తున్నా. తలుపు తెరిస్తే కోతి వస్తుంది, దర్జా వస్తుంది, ఫ్రిడ్జ్ తీస్తుంది, తనకైనా అవసరమైన. ఇప్పుడు కాదు ఇది, ఇప్పుడు అంతటా ఉన్నాయి. పద్మారావు నగర్ అనేది ఒకటి స్టడీ చేస్తుందని ఏం లేదు, కోతులు మనుషుల్లాగా ప్రవర్తిస్తాయి. హైదరాబాద్ నట్ట నడి బొడ్డున ఏది పద్మారావు నగర్, కేర్ ఆఫ్ మంకీస్ సెంటర్. అది వస్తే ఏం లేదు, నువ్వు డోర్ దగ్గరనే ఉంటాయి, డోర్ తెరవగానే ఓకే పక్క జరగండి అని చెప్తాయి. తప్పుకుంటాయి జనాలు, పోతాయి ఫ్రిడ్జ్లకు ఏముంటాయి తెలుసు, వాడికి నీళ్ళ బాటలు తీసుకుంటాయి, ఫుడ్ తీసుకుంటాయి, అవసరమైన ఫుడ్ తీసుకుంటే వెళ్ళిపోతాయి. ఏమనంటే దాడి చేస్తాయి. దాడి చేసే అవసరం లేదు. 2
వాటిని చంపరు, కొట్టరు. అవి ఒక దైవాంశ సంభూతుల్లాగా చూస్తారు. దేవుడైనా మొక్కుతారు. హనుమంతుని సంభూతుల్లాగా చూస్తారు, అయిపోతుంది. ఓకే, అది కాదు ఇక్కడ సమస్య. కోతులను పట్టి స్టెరిలైజ్ చేయిస్తున్నాం అన్నారు, కోతులను పట్టలే, స్టెరిలైజ్ చేయలే, మంకీ క్యాచర్స్ లేరు. ఎట్ ద సేమ్ టైం మీరు అనుకుంటున్నది కోతులకు కుక్కలకు సమస్య అర్బన్ ప్రాంతాలనే ఎక్కువ ఉంటాయి. అది కుక్కలు కూడా అర్బన్ ప్రాంతాలని, ఎక్కడ మనుషులు ఉన్నారో అక్కడ కోతులు ఉన్నాయి, ఎక్కడ మనుషులు ఉన్నారో అక్కడ కుక్కలు ఉన్నాయి. కుక్కలకు మనుషులు జీవకారుణ్యంతో చూస్తారు, ఓకే, పెట్ డాగ్స్గా చూస్తారు. ఒక మనిషి దొంగల నుంచి కాపాడడానికి, మనుషుల నుంచి కాపాడడానికి కుక్కలను పెంచుకున్నారు. ఆ కుక్కల నుంచి కాపాడమని ఇప్పుడు మనుషులు అంటున్నారు. ఇప్పుడు ఒక మనిషి దొంగలు వస్తారని ఏం చేస్తుండే, అవుట్స్కట్స్ కానీ ఎక్కడ కానీ వాకిల్లో కుక్క ఉంటే మరుగుతుంది, అది ఒక ముద్దేస్తే అరుస్తుంది, మన వెంబడే ఉంటుందని. పెట్ డాగ్స్ కాదు, స్టే డాగ్స్ ఇట్లా పెంచి మనుషులు పెంచారు. అవి ఏమైనాయి, పెరిగిపోయిన తర్వాత లక్షలకు వచ్చిన తర్వాత 20 ఏళ్ళ కింద రిపోర్టింగ్ మాట్లాడుతున్నాను నేను. 1990s 95, 96, 93 గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు కుక్కలలో మొదలైంది మన హైదరాబాద్లో లక్షల్లో. 93 కాదండి, 92, 93. అమలా బ్లూ క్రాస్ ఎప్పుడు వచ్చిందండి? అమలా బ్లూ క్రాస్ ఎప్పుడు వచ్చింది? 95, 93లోనే వచ్చింది ఆమె. అదేం విచిత్రమో కానీ కుక్కల హక్కుల కోసం మాట్లాడతారు. ఆ కుక్క మనిషి కానీ చనిపోతే వీళ్ళెవరు వాళ్ళ ఇంటికి వరకు కనీసం మాట్లాడరు, ఎందుకు మరి? అంటే అట్లని కాదు, కుక్కలకు అది కూడా ఉండాలి, ఇది కూడా ఉండాలి. కుక్కలను ఎట్లా పెరిగినవి మొదట్లో స్టెరిలైజేషన్, ఇప్పుడు కాదు, 1990s, ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాదు ఇది. ఆ రోజు రామ్నగర్లో ఒక 10 ఏళ్ళలోపు 9 ఏళ్ళ బాలు, 3 ఏళ్ళ బాలు, 9 ఏళ్ళ బాలు వేట తప్పిన. అది ఎప్పుడు 15 ఏళ్ళు అయింది నాకు తెలిసి, 15 years కింద. ఆ తర్వాత మొరగడం అనేది మామూలు, కరవడం అనేది మామూలు అయిపోయింది. కరవడం పోయి వేటాడి చేసేది. అయితే ఇక్కడ వేర్ యూ గోస్ టు ఢిల్లీ అండ్ యూ కమ్ టు హైదరాబాద్. ఢిల్లీలో ఏమంటారు, 3.5 లక్షల కుక్కలు ఉన్నాయి, పెద్ద ఢిల్లీలో వామ్మో అని సుప్రీంకోర్టే కడిచి. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ పోయిండు, అంటే పేదోడు చనిపోయినా వార్తనే, పెద్దోడు చనిపోయినా వార్తనే. రేబీస్తో ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్ పెద్ద మనిషి, ఇప్పుడు వ్యాపారవేత్త, సో ఇవన్నీ కూడా ఇట్లా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దగ్గర పిల్లలను కరిచి చంపినాయి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే కరిచినవి రేబీస్ వ్యాధి వల్ల చనిపోయినారు కొంతమంది. కుక్కలు వెంటాడడం వల్ల, రేబీస్ వ్యాధి వల్ల కాదు, కుక్కలు వెంటాడడం వల్ల స్కూటీ నుంచి పట్టు తప్పి, 2 వీలర్ నుంచి పట్టు తప్పి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దగ్గర 10 నుంచి 20 మంది. ఇంకా ఢిల్లీలో లెక్కలు లేవు అని మన సుప్రీంకోర్టు లెక్కలు ఇచ్చింది. 100,000 లక్షల్లో ఉన్నాయంటాడు ఆయన. డాగ్ బైట్స్ చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంది, షెల్టర్స్లో తరలించమని చెప్పి, తప్పేం లేదు. వేర్ యూ కమ్ టు హైదరాబాద్, 3.5 లక్షలు ఎక్కడ ఉన్నాయి? నేను 15 years కింద రాసిన హైదరాబాదులో మనం స్టోరీ కూడా చూస్తున్నాం అప్పుడు HMTVలో కన్నా, దాదాపు 5 లక్షల వరకు కుక్కలు ఉంటాయి. 5 కుక్కల మీద కాకి 5 లక్షలు అంటే కుక్కల మీద కాకి లెక్కలు. ఇప్పుడు HMDAలో 153 వార్డుల 150 HMDA కాదు, GHMC, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. GHMCలోనే MCH ఉండే. MCHలో నేను చెప్పేది 3 లక్షల కుక్కలు. అంటే MCHలో 3 లక్షల కుక్కలు. GHMCలో యాజ్ పర్ మై ఎస్టిమేషన్ 6 lakhs, అబౌట్ టు 6 lakhs ఉంటాయి. అంటే ఒక డివిజన్కి ఎన్ని కుక్కలు ఉన్నట్టు లెక్క వేసుకుంటే లక్షల సగటున అప్పట్లో 10 నుంచి 20 మందికి ఒక కుక్క ఉండే. ఇప్పుడు నాకు తెలిసి 7 మందికి ఒక కుక్క ఉంటుంది. 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మందిని మనం డివైడ్ చేసినా 10 మందికి 7 లక్షలు. సరే, సగటున 10 మందికి ఆడ ఒక మగ కుక్క ఉంటుంది. ఇక్కడ 7 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటి వరకు ఆ రోజు 15 ఏళ్ళ కింద రాసింది అదే ఉంది, ఈరోజు అదే ఉంది పరిస్థితి. కుక్కల మీద కాకి లెక్కలు లేవు, ఎస్టిమేషన్ లేదు, మంకీస్ ఎస్టిమేషన్ లేదు ఇప్పటి వరకు. యూ గో త్రూ రికార్డ్స్. మంకీస్ ఎస్టిమేషన్ మీరు అనుకుంటున్నారు ఇవి చిన్న సమస్యలు కావాలి. మనుషులకు ఏమవుతుందంటే వరద వస్తుందంటే వచ్చినప్పుడు చూసుకుందాం. వరద వస్తుంది. హిమాయత్ సాగర్ దగ్గర
క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షం పడుతుంటే 2 రోజుల ముందే మనం రాయాలి ఏమని, అక్కడ ఎగువ పరివాహక ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి, మనం ఇంజనీర్లను అలర్ట్ చేయాలి. ఎవరు? జర్నలిస్టు. ఇంజనీర్లను అలర్ట్ చేయాలి, ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి. ఎగువ ప్రాంతాలు దూకుతున్నాయి, ఇక్కడ గేట్లు తెరవాల్సి వస్తుంది, దిగువ ప్రాంతాలను అలర్ట్ చేయాలి. వరద వచ్చినప్పుడు చూసుకుందామంటే జర్నలిస్టులు అప్రమత్తం చేయరు. పాలకులకైతే అవసరమే లేదు, చనిపోయినాక మళ్ళీ వచ్చి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అదిగో వరద, అదిగో ప్రమాదం, ఇదిగో జాగ్రత్త అని పెట్టి చెప్పాలి, అప్రమత్తం చేయాలి. చేసిన జర్నలిస్టులు రాసిన వాళ్ళను ఈ పాలకులు ఎప్పుడు పట్టించుకోలే, అధికారులు ఎప్పుడు పట్టించుకోలే. ఇప్పుడు కుక్కల లెక్క అంటారు, కుక్కల మేక ఆకి లెక్కలు. ఇప్పుడు లెక్కలనే అడగండి. యూ గో టు జిహెచ్ఎంసి వెటర్నరీ ఆఫీసర్స్, దానికోసం ప్రత్యేక విభాగం ఉంది, దాని కింద 100 మంది పనిచేస్తారు. ఒక కుక్కల పేరు మీద ప్రతి ఏటా 12 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 12 కోట్ల రూపాయలు 12 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్. ఒక హిస్టరెక్టమీ, ఒక వ్యాసెక్టమీ ఆపరేషన్ కోసం 750 రూపాయలు ఇస్తున్నారు. ఏవైనా అంటే చేసినామంటారు. చేస్తారు. ఎట్లా చేస్తారంటే ఇప్పుడు మనకు 6 జోన్లు ఉన్నాయి నాకు తెలిసి, జిహెచ్ఎంసీ మీద ఇప్పుడు అంతా లేదు. 6 సెంటర్లకు జోన్కు ఒక సెంటర్. అక్కడ మనకు చెత్త బజార్, మన చుడి బజార్ దగ్గర ఒకటి, అండ్ ముషీరాబాద్ ఉండొచ్చు. ప్రతి నియోజకవర్గానికి ప్రతి జోన్కు ఒకటి ఉంటుంది అన్నమాట. జిహెచ్ఎంసీ జోన్కు 6 షెల్టర్లు ఉన్నాయి. 6 షెల్టర్లలో ఎన్ని చేస్తున్నారు? ఇక్కడ లెక్కలు, కుక్కల మీద కాకి లెక్కలు. ఆ రోజు అదే ఉంది, ఈరోజు అదే ఉంది. ఇంకొకటి, ఈరోజు 3.5 లక్షలు అని చెప్తున్నారు. ఏమైనా తెలివి జ్ఞానం ఉందా? మీరు రికార్డులు తిరిగేయండి, 10 ఏళ్ల కింద రికార్డులు తిరిగేయండి. 5 లక్షల వరకు ఉన్నాయని అంచనా మనమే వేసినాం అంచనా. ఆ రోజు 3.5 లక్షలు చెప్పారు, ఈరోజు 3.5 లక్షలు చెప్తున్నారు. ఆ రోజు మీకు కుక్క లెక్కలు వచ్చిన యూ జస్ట్ ఎస్టిమేట్. కుక్కలను ఎట్లా ఎస్టిమేట్ చేయాలంటే, ఒక కుక్క దానికి ఏం పని ఉండదు, తింటుంది, మరుగుతుంది, కరుగుతుంది. సంతానోత్పత్తిలో నెంబర్ 1 ఇవి. కోతులు కూడా, ఇవి కూడా. కోతుల కంటే కుక్కలు నెంబర్ 1. ఎట్లా అంటే ఒక లెక్క ఎట్లా చెప్తాను, 3.5 లక్షలు అప్పుడు ఉంటే 3.5 లక్షలు ఇప్పుడు ఉన్నాయి. ఏం చేస్తారు సార్ అని నేను అడిగిన. లెక్కలు వేస్తున్నామన్నా 2 జోన్లలో అయినాయి అంటాడు. మళ్ళీ వచ్చే నెల లెక్కలు వేసినాం కానీ సరిగ్గా లేవు, ఇక్కడ లెక్కలేగానే అక్కడ కుక్కలు పెరుగుతున్నాయి, పరిశాన్ మూడో జోన్లో అయిపోయినాయి అంటున్నాడు. అన్నాక మళ్ళీ 3 నెలల తర్వాత చెయ్యి. ఏడవుతుందన్న స్టాఫ్ ఏడున్నారు, ఇక్కడ కుక్కలు లెక్క చేయగానే ఆ కుక్కలు చీడవాడుతున్నాయి. మళ్ళీ లెక్కలు మళ్ళీ చేస్తున్నామంటాడు. 10 ఏళ్ళ నుంచి ఏదో చెప్తాడు. లెక్కలు ఉన్నదానికి ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉందా, పాలకులకు ఉందా, సీఎంకు ఉన్నదా, పిఎంకు ఉన్నదా? సీరియస్ తీసుకోరండి, సీరియస్నెస్ లేదు కుక్కల మీద. కుక్కలను బ్లేమ్ చేస్తలేదు, మనుషులను బ్లేమ్ చేయాలి. అదే మనుషులు పెంచి పోషించరు, అదే మనుషులను తరిమి కొడుతున్నప్పుడు అదే మనుషులు, అదే పాలకులు ఉన్నారుగా. కంట్రోల్ స్టెరిలైజేషన్. ఈ రోజుగా 20 ఏళ్ళ నుంచి కింద వచ్చింది స్టెరిలైజేషన్. అప్పుడు బ్లూ క్రాస్కు జిహెచ్ఎంసీ మధ్య వారు జరిగింది. వారు జరిగినప్పుడు కోర్టుకు అప్రోచ్ అయితే జీవకారుణ్యం, కంపాషనేట్ గ్రౌండ్లా వీటిని ట్రీట్ చేయాలని చెప్పిండ్రు, ట్రీట్ చేసిండ్రు. అప్పటి నుంచి ఈ షెల్టర్లు వచ్చినాయి. షెల్టర్లు వచ్చిన తర్వాత 3.5 లక్షలు మీరు ఎస్టిమేట్ చేయండి. సీరియస్ సబ్జెక్ట్ ఇది. 3.5 లక్షల్లో ఆ రోజు ఉన్నాయన్నావు, ఈరోజు అడుగు, అదే లెక్క చెప్తున్నాడు. ఒక కుక్క గెస్టేషన్ పీరియడ్, గర్భధారణ సమయం దాన్ని ఐ మే బి రాంగ్ 6 వీక్స్. నీకు మేటింగ్ సీజన్ వాటిది జూన్, జూలై, ఆగస్ట్, ఈ చిత్తకార్తెన ఏమంటారు, ఈ ఇప్పుడు మొదలయ్యి 6 నెలల వరకు దీని సమస్య ఉంటుంది. 6 నెలలకు ఒకసారి అది గర్భం దాలుస్తుంది. ఒకటి ఒక్క తూరిలో ఒక సమయంలో అది గెస్టేషన్ పీరియడ్ అయినాక 8 మినిమం 6 to 8 కప్స్ పిల్లలకు జన్మనిస్తుంది. దానికి 8 పాలిటివిటీ అంటారు, 8 ఉంటాయి. 8 తగ్గట్టే ఇస్తుంది అది. అవి పిల్లలకి ఏమి అన్యాయం చేయదు. 8లో 6 అనుకో, ఒక తూరికి ఒక తడవకు 6 అనుకో, 8 కాకపోతే 6 ఇట్లా 4 బతుకుతాయి, ఖచ్చితంగా 4 బతుకుతాయి. సర్వైవల్ రేటు కుక్కలకున్న సర్వైవల్ రేటు దేనికి లేదు, కోతులకు కూడా సర్వైవల్ రేటు ఎందుకు అట్లా? సర్వైవల్ రేట్ ఎందుకు ఉందంటే కోతులకు ఉంది, వీటికి ఉంది. మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఏమంటానంటే కుక్కలను రక్షించడానికి, మనుషులను రక్షించడానికి కుక్కలను కాపాడడానికి మనుషులు ఉన్నారు. ఈ అవినాభావ సంబంధం, అది విశ్వాసపాత్రమైన జంతువు. ఓకే, దాన్ని కాదంటే ఏది ఎక్కువైనా ప్రమాదమే, ఏది తక్కువైనా ప్రమాదమే. బ్యాలెన్స్, సోషల్ బ్యాలెన్స్ ఉండాలి.
అండ్ ఏది మన హ్యూమన్ బీయింగ్స్ బ్యాలెన్స్ ఉండాలి, కుక్కలు బ్యాలెన్స్ ఉండాలి, కోతులు బ్యాలెన్స్ ఉండాలి. ఇక్కడ కుక్కలు కూడా ఎక్కువైపోయినాయి. ఏమైందంటే ఈ 3.5 లక్షల కుక్కలు అప్పుడు చెప్పిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు ఉంటాయి అట్లా? ఒక్క తడవకు 8 కుక్కలు జన్మనిస్తే ఒక కుక్క యుక్త వయసు రాగానే 2 ఏళ్లకు 10 ఏళ్ళ వరకు అది యాక్టివ్ ఉంటుంది, హైపర్ యాక్టివ్ ఉంటుంది. అది 10 ఏళ్ళ నుంచి ఇట్లా అయిపోతుంది. అది 10 ఏళ్ళ వరకు ఎన్ని కుక్కలు జన్మనిస్తుంది తెలుసా? ఎన్ని పిల్లలకు? ఒక్క కుక్క నాకు తెలిసి సగటున 8 40 50 లేదు 8 ఇంటూ 6 మినిమం 50 పిల్లలకు జన్మనిస్తుంది ఒక్క కుక్క. ఒక కుక్క 10 ఏళ్లలో 10 ఏళ్ళలో దాని జీవిత కాలంలో 14 ఏళ్ళ వరకు ఉంటుంది. బాగా బతుకుతే 10 ఏళ్ళ వరకు యాక్టివ్ ఉంటుంది. అది 50 కుక్కలు. 3.5 లక్షలు 20 ఏళ్ళ కింద 3 లక్షలు 2 లక్షలు ఉన్నది. ఇప్పుడు అదే లెక్కట చెప్తావు నువ్వు అంటే ఎంత పెరిగింది? ఒక కుక్కకు సగటున తీసుకున్నా 3 అట్ట లెక్క అయినా నీకు మినిమం లెవెల్ నీకు 6 లక్షల కుక్కలు ఉంటాయి. ఊరికే లెక్క, ఉజ్జాయింపు కాకి లెక్క అంటావు చూడు, గాలి లెక్క అంజాయ. ఏమండి ఇప్పటివరకు నువ్వు లెక్కలు ఏం చెప్పాలి? తెలియదానికి లెక్కలు చేయడానికి. అరే ఎన్యుమరేటర్స్ పెట్టండి. ఎందుకు సీరియస్నెస్ లేదు? Seriousness. ప్రతి ఏటా వార్త వస్తుంది, ప్రతి ఏట ఎవరెవరు చచ్చిపోతున్నారు. వానలు వచ్చినప్పుడు వరదలు వస్తాయి. వరదలు ఎండాకాలంలో వచ్చినప్పుడు కుక్క కాట్లు. కొట్టుకపోతాయి. వరదలు రాకముందే నాలాలు సాఫ్ చేయవు నువ్వు. వరదలు రాకముందే కాలువలను సిద్ధం చేసి పెట్టవు. కొట్టుకపోయినప్పుడు వస్తాం. ఓకే, అది మనం జరిగింది. అంటే వాన పడితే బయట తిరగకండి, ఏ మాన్యువల్లో పడుతారో మీరని ప్రభుత్వం ప్రకటిస్తుంది రెడ్ అలర్ట్. ఈరోజు కుక్కలున్నాయి జాగ్రత్త, రెడ్ అలర్ట్ ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఫ్లడ్ అలర్ట్, అది రెడ్ అలర్ట్. కొన్ని చోట్ల కోతలకు ఉన్నది. ఆ కోతలకు మంచిర్యాల అది అటు ప్రాంతం, అది రెడ్ జోన్, అది రెడ్ అలర్ట్ ప్రాంతం. అది ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కుక్కలతో రెడ్ అలర్ట్. అరే కుక్కలు నేరా పోకు అక్కడ అంటున్నారు. నేను కూడా అన్నాను వాకింగ్ పోతున్నాను, కుక్కలు వచ్చి కలుస్తాయని చెప్పి జాగ్రత్త లేదు, వాకింగ్ చేసే పరిస్థితి కూడా లేదు, ఎక్కడ లేదు. అయితే ఈ కుక్కలను స్టెరిలైజేషన్ చేసే పథకం వచ్చింది, 20 ఏళ్ళ కింద వచ్చింది. అప్పుడు 4 సెంటర్లు 2 సెంటర్లు పెట్టినావు. తీసుకుపోయి ఏం చేశారు, వెటర్నరీ సెక్షన్ వాళ్ళు పట్టుకొని పోయి స్టెరిలైజ్ చేయాలి. ఆడకుక్క అయితే హిస్టరెక్టమీ, గర్భసంచి తీసేస్తారు. మగ అయితే వ్యాసెక్టమీ, 2 చేయాలి కదా. చేసిండ్రు, ఒకదాన్ని చేసిండ్రు, 2 లెక్కలు రాసుకున్నాం. వాడు లెక్కలు ఎవడు అడుగుతాడు, ఎవడు చూస్తాడు? అప్పుడు లెక్కలు రాసిండ్రు. అక్కడనేమో ఆపరేషన్ లెక్కలేమో 10, ఒక 100 అనుకో, నువ్వు చేసినేమో 20 అయిపోయింది. దాని మీద మానిటరైజ్ లేదు, దాని సూపర్వైజన్ లేదు. అది తర్వాత ఏమైంది, వెటర్నరీ డాక్టర్ల రంగం దించిర్రు. బ్లూ క్రాస్ సొసైటీ ఇంటగ్రేట్ అయింది, కోఆర్డినేట్ అయింది. అయిపోయి వాళ్ళు తీసుకొచ్చారు. తర్వాత బేటా అనే సంఘాలు వచ్చినాయి. ఆ బేటా సంఘాలు ఏమైనాయి, పేటా సంఘాలు మేము చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళు కొంత కాకి లెక్కలు, రికార్డులలో లెక్కలు ఉండవు, నిధులు వస్తాయి. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే సీరియస్నెస్, సిన్సియారిటీ లేదు. రెండవది, ఆ రోజే కనుక నువ్వు స్టెరిలైజ్ చేసి ఉంటే ఒక కుక్క ఈరోజు 10 వాటికి జన్మనివ్వకపో, చాలా కంట్రోల్ అయిపోయింది. ఇప్పటికీ కూడా నువ్వు డాగ్స్ ఏమంటున్నారు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వీటిని అన్నింటినీ షెల్టర్లకు పంపండి అని. 3.5 లక్షలు అంటారు. కాదు, అక్కడ కూడా 10 లక్షల వరకు ఉంటాయి కుక్కలు. అంత సీరియస్గా ఉంటుంది సమస్య. కాదు, ఇన్ని లక్షల కుక్కలున్నా రాత్రిపూట దొంగతనకు వస్తున్నారు కదా, ఏ కుక్క మురగదు ఏం కాదు. ఆ సీసీటీవీ ఉంది కాబట్టి తెలుస్తుంది మనకు. అన్ని కుక్కలు ఉన్నాయి కదా, దొంగలు ఇండ్ల వాడి. అక్కడ ఈ మధ్య కొంచెం చెడ్డి గ్యాంగ్, ఆ గ్యాంగ్, ఈ గ్యాంగ్ అట్లాగా సీసీటీవీలు వచ్చినాక కుక్కలు మరుగుతలేవు. అది కాదు, అవి కూడా అర్థమైపోయింది. జనాలు సీసీటీవీ పెట్టుకుని మనకెందుకు టైం, తిని పండుకున్న కాడికి వేరే కోరికలు వస్తున్నాయి. సీసీటీవీలు వచ్చినాక నువ్వు నవ్వాల్సిన పరిస్థితి. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మానేసారు, కుక్కలు మరగడం మానేసారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్, హార్డ్ ఫ్యాక్ట్. ఇక్కడ చోరీ అయితే పోలీసు వాళ్ళు వచ్చి ఒక్క దెబ్బ కొడుతున్నాడు మనను. చిన్న దుకాణం అండి, ఒక్క కొట్టు పెట్టుకొని ఉంటాడండి. 10,000 20,000 ఇన్వెస్ట్ చేసుకొని బతుకుదామని రూపాయి పెడితే పోలీసులు దొంగతనం అయిందనగానే వస్తారు, అటు ఇటు చూస్తారు, కెమెరా ఎదురు అంటారు, ఒక్క దెబ్బ కొడతారు. కెమెరా లేకుంటే ఇట్లా బతుకుతున్నావురా, ఎటు చేస్తున్నావురా? కెమెరా ఎందుకండి మన కింద కెమెరా ఎడికని పెడతాడు, ఎడికని మెయింటైన్ చేస్తాడు. కుక్కలు కూడా ఏం చేసినాయంటే కెమెరాలు ఉన్నాయంట కదా మనది అని కుక్కలు కూడా మరగడం మానేసినాయి. కుక్కలకు నువ్వు అనుకుంటున్నావు ఏమి
మనుషుల కంటే ఎక్కువ తెలివి ఉంటుంది వారికి. మేము అవసరం ఉన్నామా లేమని కూడా తెలిసిపోతుంది వాడికి. ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు క్వశ్చన్ వేస్తావు కాబట్టి నేనే చెప్తున్నా. మనం కుక్కలకు పట్టడానికి కుక్కల వ్యాన్ వస్తుంది. కుక్కల వ్యాన్ వచ్చినప్పుడు వస్తుంటుంది అక్కడి నుంచి. అవునవును. కుక్కలు ఒక్క కుక్క కనబడింది. నిజమే నిజమే. ఎందుకంటే అవి కుక్కల వ్యాన్ను కనిపించి అలర్ట్ చేస్తుంది అది ఇంకో కుక్కలను. అది చాలా యూనిటీ ఉంటుంది, టెరిటోరియల్ యూనిటీ ఉంటుంది వీటి మధ్యలో. టెరిటోరియల్ అంటే ఏ ప్రాంతంలో కుక్క మీ అనుభవంతో చెప్తున్నారా? అనుభవం కుక్కలతో మాట్లాడుతూ కూడా అంటే వాటిని దగ్గర వాటి ఎంత ఉండాలో అంత ఉంచుతాము. వాటి టెరిటోరియల్ నువ్వు చెప్పడం మీద దానికి అడిగడం మీద మనం చూస్తామా? ఒక కుక్క వేరే ప్రాంతాలు చూసిన కుక్కను ఈ ప్రాంతాలు బరుగుతాయి, ఇక్కడ ఇక్కడ కొట్లాడుకుంటే మనలాగానే. మళ్ళీ వచ్చినాక అరే బారగాళ్ళు వచ్చిన మనమంతా కూడా ఉండాలి ఇవి చెప్తుంది ముందే. చెప్పగానే అన్నీ ఒకటి అవుతాయి. ఆడికి నువ్వు కూర్చునే కూడా పడుకునే కూడా పడుకునే కూడా దేశంకి వస్తాయి. ఏమైంది అంటారు, ఏ వాడు వస్తున్నాడు అంటారు, ముందే అలర్ట్ చేస్తుంది. ఈ 14 కుక్కలు ఒకటే దాన్ని రానే రానియవు. అందుకే టెరిటోరియల్ యానిమల్ ఇది. ఇప్పుడు సుప్రీంకోర్టులో మన హైకోర్టులో గొడవలు ఏమవుతున్నాయి తెలుసా? ఈ స్టెరిలైజ్ చేసిన కుక్కలను ఏ ప్రాంతం నుంచి తీసుకుపోయినావో ఆ ప్రాంతాన్ని వదిలేయాలి. ఎవరిది? వాలంటీర్ ఆర్గనైజేషన్లో టెరిటోరియల్ యానిమల్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు సపోజ్ బారాగాల నుంచి తీసుకుపోయినావు, అత్తాపురం తీసుకుపోయి మాదాపురం చేసినావు, మాదాపురం మంచిర్యాల చేసినావు అనుకో, మంచిర్యాల కుక్కలు చంపేస్తాయి అట్లా 2 డేస్లో మనం చంపేస్తాయి అట్లా. కాబట్టి వాళ్ళనేది కూడా వాదన, సైంటిఫిక్ వాదన అది, దాన్ని కాదంటలేము మనం. ఇంకొకటి, కుక్కలు మేలుకుంటే సీసీటీవీలు కూడా తెలుస్తాయని అన్నా కదా. ఇంటెలిజెంట్ కుక్కలు కాదు, కోతులు కాదు, పుల్లు కూడా ఇంటెలిజెంట్ యానిమల్స్. ఏమైంది, వాడు కుక్కల వ్యాన్ వస్తుంటే ఈ కుక్క టెరిటోరియల్ కుక్కలు కూడా ఒకటైతే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన కుక్క కూడా వీటికి అలర్ట్ చేసిపోతుంది. ఆ కొడుకులు వచ్చి చూడండి దొంగలు వస్తారు, మామలు వస్తారు అని చెప్తే ఇది నిజం. చూడండి మీరు పోతుంటే చూడండి. అయితే ఏం చేస్తాయి ఇవి, వాడు అటు వస్తుంటాడు, ఇట్లా తాడు తీసుకొని వస్తూనే ఉంటాడు, ఒక్క కుక్క ఉండదు. ఏదో తెలివి లేని కుక్కనో మతి మాలిందో గతి మాలిందో పట్టుబడుతుంది. మళ్ళీ కుక్కలు వ్యానం పోగానే ఎక్కడ పోయింది అనుకొస్తాయి. రియల్గా మనుషులకు మనం అనుకుంటాం మనం తెలివి, మనకు మెదడు ఉంది, మెదడు మనకి ఏడుందని, మెదడు మనకుంటే గీసే పరిస్థితిని తీసుకొస్తాం మనం. చెప్తే అరే ప్రమాదం రాబోతుందా అంటే ఎవడు విన్నాడండి. ప్రమాదం వచ్చినాక వాడు గొంతెత్తుతాడు, అరుస్తాడు, ఈ పాలకులను ప్రశ్నిస్తాడు. పాలకులను ఎప్పుడు ప్రశ్నించాలి? ప్రమాదం రాకముందే ప్రశ్నించాలి. ఈ ప్రమాదం ఎప్పుడో వస్తుందని జర్నలిస్టులాగా ఒక ఎక్స్పర్ట్స్గా ఎప్పుడో చెప్పి. కానీ ఇక్కడ మనం రోడ్ల మీద కొంతమంది కుక్కల మీద ప్రేమతో ఆహార పదార్థాలు రోడ్డు మీద పెట్టి పోతూ ఉంటారు. అట్లా పెట్టే వాళ్ళను మరి వాళ్ళు దయా ప్రేమ ఉండడం మంచిదే సాటి జీవులపైన, కానీ అవి సమస్య కారణం అవుతున్నాయి కదా. అట్లాంటి వాళ్ళని నివారించేందుకోసమై ఏమైనా చట్టాలు ఏమైనా ఉన్నాయా? కుక్కల జీవన విధానాన్ని మనుషుల జీవన విధానాన్ని వేరు చూడొద్దు. కుక్కలు బలిసిన సమాజానికి కీడే, మనిషి బలిసిన గుత్తాధిపత్యం ఉన్న సమాజానికి కీడు. కుక్కలు ఒకప్పుడు విశ్వాసపాత్ర కుక్కలు మనుషులను చూసి చెడిపోయినాయి. మనుషులే చెడగొట్టారు కుక్కలను. మనుషులే కారకుడు, మనుషులే బాధితులు, మనుషులే బాధ్యులు అన్న. ఇది నువ్వు నవ్వడం కాదు, రియల్ ఇది, ఈ ఫ్యాక్ట్. ఎందుకంటే వాడు కుక్కను పోషించిన దానికి ఎంత పెట్టాలి ఆహారం మీకు తెలియదు. వీడు తింటాడు బిర్యానీ సగం, దానికి ఒక సగం వేసేస్తాడు, పక్కనికి ఇట పెట్టాడు. ఆకలితో ఉన్నప్పుడు కడుపుతో మళ్ళీ మారుతున్న ఇల్లు ఆడుతున్నానికి వీడు సాయం చేయడు, బలిసిన కుక్కకే పోయి పెడతాడు. కుక్కకి పెట్టాలిరా, మనుషులకు పెట్టొద్దు అంటాడు. ఇది ఒకటి. కుక్కలను చెడగొట్టి అవి కష్టపడి అవి ఏదో వాటి కాపురం వాటి చేసుకుంటున్నాయి. చెడగొట్టింది వీడే. పోతాడు, బిర్యానీ పెడతాడు, నీళ్ళు పెట్టాడు, అడ్డమైన ఆహారం ఇస్తున్నాడు. ఇంతకుముందు సాత్విక భోజనం చేసినాయి, సాత్విక ఆహారం తీసుకునేవి. అన్నం మనం దీన్ని అన్నాన్ని తిని మనం ఏం తింటుంటే అన్నం తెలుసా? ఒక పప్పుచారు, ఒక సాంబార్ మెతుకులు దొరికితే ఎంతో కష్టపడుతుంటే ఒక 3 పూటల భోజనం దొరకడం. రిచ్ అయినా పేదోడైనా ఎవరికైనా ఒకటి ఉండే. అప్పుడు మనం ఇంత ఆహారం ఎక్కడిది, ఇంత అవైలబిలిటీ ఎక్కడిది? గంట మటన్ చికెన్ అనేది ఒకటి వారాంతంలో జరిగేది. రోజు తింటుడు వాడు. ఫ్రూట్స్, కొవ్వు పదార్థాలు, తర్వాత ఏవి బాదాము, పిస్తా, ఇవన్నీ కూడా రోజు తింటున్నాడు. రోజు దీన్ని వీడేం చేస్తుండో నీకు తెలుసు, మనుషులు ఎట్లా తయారో నీకు తెలుసు. ఎంత స్పీడ్లో నడపాలో అంతకంటే ఎక్కువ స్పీడ్లో నడుపుతున్నారు బండి, ఎంత స్పీడ్లో ఉరకాలనో అంత స్పీడ్లోకి ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు కుక్కలకు మనుషులు బ్యాలెన్స్ తప్పడం వల్ల కుక్కలు బ్యాలెన్స్ తప్పినాయి. ఒక మాంసం దుకాణం దగ్గర అది ఉండే కుక్కలను చూడు, సాత్విక ఆహారం తినే కుక్కలను చూడు,
వాకిట్లో ఉండే కుక్కలను చూడు, వీధుల్లో ఉండే కుక్కలను చూడు, చాలా పెట్ట కుప్పలు ఫెరోసియస్ ఉంటాయి. అవి ఇవి తిన్న మాంసము, అవి తిన్న తర్వాత వాటికి 2 రోజులు దొరకకపోతే మనుషుల పిక్కలను బిక్తున్నాయి. ఇది కూడా స్టడీ చేయడు. అది మనం స్టడీ చేయాల్సిన, మనకి ఎవడు డబ్బులు ఇస్తుండా, ఏమి ఇస్తుండ, మనం స్టడీ చేసి చెప్తున్నాం. పిక్కలను బీకనియకండి, మనుషులు వాటికే అనవసర ఆహారం వేయకండి, వాటి ఫెరోసిస్ అయ్యేటట్టు మదం ఎక్కేటట్టు చేయకండి. మనుషులు చేస్తున్నారు. ఒక మనిషి చేసే పాపం ఇంకో 10 మందికి శాపం అవుతుంది. అది ఒకటి బ్యాలెన్స్ చేయాలి. వాటికి ఎంత పెట్టాలో తిండి అంతే పెట్టాలి. ఇలా పావురాలను ఎంత నాశనం చేసి పడేసారు. పావురాలు ఆరింతలాజిస్టులు చెప్తూనే ఉన్నారు, వద్దు పావురాలకు ఫీడ్ చేయకండి, మనుషులు చచ్చిపోతారు మనుషులు. ఓకే, అయిపోయింది. మనం పక్షుల కాడికి జంతువుల దగ్గరే ఉందాం. నో మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ వస్తుందని ఎందుకు వచ్చింది? ఈ మనిషి చేసే చర్యల వల్ల వచ్చింది. ఇవాళ ఈరోజు సంతోషపడుతున్నాను నేను. మనుషులు భయపడుతున్నారు యానిమల్స్కు, ఏనుగులకు, పులులకు, కుక్కలకు. తను నమ్మిన కుక్కలకే వాడు కుక్క కాడికే బలి అవుతుంది. ఎందుకు తెలుసా? ఇది బ్యాలెన్స్ తప్పిండు మనిషి కూడా. నేనేమంటున్నా, ఈ కుక్కలు వెంటాడి పరుస్తున్నాయి. దానికి కొన్ని కారణం అడిగినామని వేటాడుతున్నాయి. వాడికి సీఎం కాన్స్టిట్యుయెన్సీ అని తెలుస్తలేదు. కొడంగల్లో పొడుస్తుంది, వికారాబాద్లో పొడుస్తుంది, హైదరాబాద్లో పొడుస్తుంది. ఎందుకు కారణం? ఇది మేటింగ్ సీజన్. జూలై, ఆగస్టు మేటింగ్ సీజన్. అంటే ఈ సీజన్లో ఎందుకు అంత అవి ఫెరోసి చేసుకుంటే కారణం ఏమిటి? ఇక్కడ కూడా మనిషి సైకాలజీ అంతే, యానిమల్ సైకాలజీ అంతే. దానికి ఏ సీజన్కి ఏం కావాలో, ఆకలి అయినప్పుడు అన్నము, తోడు అవసరమైనప్పుడు తోడు, మనుషుల మీద తోడు నీడ ఉండాలి. కడుపులో పేగులు బయటకు వచ్చిన పిల్లవాళ్ళం దాడి చేస్తే, అదే కొడంగల్ మన సీఎం కాన్స్టిట్యుయెన్సీ, వికారాబాద్ నేనేమంటున్నాను, అక్కడ హైదరాబాద్ కంట్రోల్ ఎందుకు ఏడ చేస్తున్నావు? కంట్రోలింగ్ మెజర్స్ ఏమున్నాయి నీకు? ఇంకోటి, మేటింగ్ సీజన్ అంటే జూలై, ఇది చిత్తకార్తె అంటారు ఏమంటారు కానీ, జూలై, ఆగస్టు ఇది మోస్ట్ డేంజరస్ ఈ రైనీ సీజన్. మనం చూస్తుంటాం, ఒక ఆడకుక్క ఏమడి 10 మగ కుక్కలు ఉంటాయి మినిమం. 5-6 నుంచి ఉంటాయి. అవి ఏం చేస్తాయి? కొట్లాడుతాయి. ఫస్ట్ కొట్లాడి వాటిని వశపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇవి కొట్లాడినాక ఏవైతే కింగ్ అవుతుందో, సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్, అది దాంతో మేట్ అవుతుంది. మేట్ అయినాక ఈ మేట్ అయింది బాగానే ఉంటుంది. మేట్ కాని కుక్కలకు లొల్లి స్టార్ట్ అవుతుంది. మేము ఓడిపోయినాం, నాకు తోడు లేదు, నీడ లేదు, నేను ఓడిపోయినా అని ఫ్రస్ట్రేట్ అవుతాయి. అవి మనుషుల మీద ఫ్రస్ట్రేషన్ తీసుకొస్తాయి. ఓహో, ఇది సైంటిఫిక్. ఇది సైంటిఫిక్. ఇది ఇప్పుడు జూ పార్క్లో ఒక చింపాంజీ ఉండే, దాన్ని తోడు తీసుకురాలి. తోడు తీసుకురాకపోతే బిందు ఆర్ సమ్ నేమ్, అది రోజు రాళ్ళతో కొట్టేది వెటర్నరీ డాక్టర్లను, దగ్గర రానిచ్చేది కాదు. ఆ ఢిల్లీ నుంచో ఇక్కడ నుంచో జూ నుంచి తీసుకొచ్చినాక ఏం చేసుకోకపోతే హ్యాపీగా ఉన్నది తోడుని తెచ్చినాక. అంటే తోడు నీడ కావాలి కదా మనకెట్లనో, అవి కూడా జీవనం అది. అయితే ఏమైంది ఈ మధ్యలో ఏం సర్వేలు చేస్తారు? నాకు అనిపిస్తుంది మనుషులలో ఎట్లా ఫీమేల్ రేట్ ఎట్లా పడిపోయిందో అక్కడ కూడా ఆడ రేట్ పడిపోయిందేమో, ఫీమేల్ రేట్ పడిపోయిందేమో. ఇట్లా ఉండొచ్చు, ఇంబ్యాలెన్సెస్ వచ్చినాయేమో. ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నాయి? ఒకవైపు మాంసం, ఒకవైపు మించిన ఆహారం దొరుకుతుంది, సాత్విక ఆహారం తక్కువ అయిపోయింది. తర్వాత మరోవైపు ఫ్రస్ట్రేటెడ్లు ఉన్నాయి. తర్వాత ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయేమో, మగ కుక్కలు ఎక్కువ, ఆడ కుక్కలు తక్కువైనాయేమో. ఇప్పుడు పెళ్లి కాక చాలామంది ఉన్నారు మన దగ్గర కూడా. అట్లనే వీటిని కూడా చాలా మైన్యూట్గా ఆలోచించాలి. ఎందుకు అట్లా చేస్తున్నాయి, విపరీతంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి, ఇదొకటి. రెండో స్టెరిలైజేషన్ చేయడానికి రాదా మీకు? ఎందుకు లేదండి, ఏం ప్రాబ్లం ఉందండి? వాట్ మేక్స్ రా? కొత్త మెథడ్లు కనుక్కోవాలి. మంకీ క్యాచర్స్ మంకీ క్యాచర్స్ కూడా తక్కువయ్యారు. డాగ్ క్యాచర్స్ కొత్త మెలకువలు నేర్పాలి. వాటి తెలివి ఉందంటే మీరు అంతకంటే తెలియదు. సమస్య హైదరాబాద్ నగరమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో అట్లే ఉంది. గ్రామీణ అని నేను ఏమంటున్నా, లోకల్ అథారిటీస్ హ్యావ్ టు కంట్రోల్ ద సిస్టమ్, కంట్రోల్ చేయాలి. స్టెరిలైజేషన్ సెంటర్లు పెట్టాలి. సరే ఓకే, హైదరాబాద్లో నీకు అన్నీ ఉన్నాయి కదా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు కదా, వెటర్నరీ సిబ్బంది ఉంది కదా, దే ఆర్ హైరింగ్ వెటర్నరీ డాక్టర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ బేటా, బ్లూ క్రాస్, వైట్ క్రాస్ ఇవన్నీ ఉన్నాయి. ఏం చేస్తున్నారండి? ఆ రోజు అదే పరిస్థితి, ఈరోజు అదే పరిస్థితి. మీకు అర్థం కాలేదు కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇన్నేళ్ళల్లో ఎప్పుడన్నా ఈ ఏమంటారు జీవకారుణ్యం కోసం మాట్లాడేవాళ్ళు
మనుషుల పట్ల సాటి మనిషి పట్ల దయా జాలి ఎందుకు ఉండట్లేదు? అది పరిష్కారం ఇక్కడ ఉంది అని ఒక ప్రత్యామ్నాయ సూచన, సలహా ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తున్నారా? ఇస్తే ఏమిటి అది? ఎందుకు లేదు? జీవకారుణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు సైంటిఫిక్గా వాదిస్తే ఎవరు తప్పు లేదు. వాళ్ళు ఏమంటారు, స్టెరిలైజ్ చేయండి, సంతాన నియంత్రణ చేయండి, హిస్టరెక్టమీ వాసెక్టమీ చేయండి, అండ్ వాటిని టెరిటోరియల్గానే వదలండి ఆపరేషన్ చేసిన తర్వాత. అయితే కల్లింగ్ ఇక్కడ ఏముందంటే ఫారెన్ కంట్రీస్లో, ఇంగ్లాండ్ లాంటి కంట్రీస్, చాలా కంట్రీస్ రేబీస్ ఫ్రీ వాటి స్టే డాగ్స్ ఉండేవి. అక్కడ పెట్ డాగ్స్ ఉంటాయి. రేబీస్ వ్యాధికి ఇప్పుడు మందు లేదు, చాలామంది చనిపోతారు, ఓకే, రేబీస్ ఫ్రీ చేయాలి. మన దగ్గర స్టే డాగ్స్ ఉంటాయి, తప్పదు, వాటి ఉన్నాయి కాబట్టి జీవకారుణ్యం కంపాషనేట్ గ్రౌండ్లో వివరించమని ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని రీథింకింగ్ చేస్తుంది. షెల్టర్స్ తగిన షెల్టర్స్ లేవు, షెల్టర్స్ నిర్మించాలంటే కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇక్కడే 12 కోట్ల ఖర్చు అవుతుంది. మీరు రేపు మేబీ రాంగ్ ఆర్ నాట్, అక్కడ 100 కోట్ల ఖర్చు అవుతుంది అక్కడ. అయితే 100 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? మనుషులకు సివిక్ ఇమ్యూనిటీ చేయాలన్నా ఇది చేయాలన్నా ఒకటి. రెండు, జీవకారుణ్యం ఉన్న వాళ్ళకు మనుషుల పట్ల కారుణ్యం లేదని కాదు. మీరు ఒక కారణాన్ని, రూట్ కాజ్ని కనుక్కోండి. ఒక పిల్లలను వన్ను చంపినాయను అన్ని కుక్కలను చంపుతాం. కల్లింగ్ అనేది ఉంది, మెర్సీ కిల్లింగ్. మీరు ఒకసారి సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వారి ట్వీట్స్ మీరు చూసిందా? 2-3 సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్, కుక్కల మీద కొంచెం హార్డ్గా కుక్కలు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి పెంచుకోవాలి, సంథింగ్ ఏదో చేస్తుంటారు. అంటే ప్రభుత్వం దాని పట్ల కొందరు, కుటుంబంలో ఒక మనిషి కోల్పోయి మళ్ళీ తిరిగి రాడు ఆ మనిషి. ఈ కుక్క ఈ గల్లికి ఇంకో గల్లికి పోతే మళ్ళీ వస్తుందిగా, వచ్చిన మనిషి రాడు. అట్లా కాదు కదా. ఈ భూమి మీద వచ్చిన ప్రతి ప్రాణికి, ఇది ప్రాణకోటి ప్రపంచం, మనుషుల ప్రపంచం కాదు ఇది. ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంటుంది ఇక్కడ వచ్చినాక. మనిషి కూడా ఉంటుంది, ఉన్నదండి. ఎంతమంది మనుషులు చనిపోతారు, కుక్కలని చనిపోతున్నాయి. అట్లా కాదు. సైంటిఫిక్ వాదన అంటే మనిషి ఒక పెద్దన్నలాగా వ్యవహరించాలి. ప్రాణులన్నీ వాటికి అనుబంధంగా పనిచేస్తాయి. అనుబంధంగా పనిచేసే క్రమంలో మనిషి ఎప్పుడు గతి తప్పిండో అవి కూడా లయ తప్పినాయి. అంటే నేను అట్లా కాదు, నేను అనేది జీవకారుణ్యం ఉన్నోళ్ళకు మనుషుల పట్ల మీద ప్రేమ లేదని లేదు, కాదట్లా. వాళ్ళు చేసే సూచనలు పాలకులు పాటించాలి. మరి ఎందుకు పాటించాలండి? ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ సమస్యకు మీరు ఒక పరిష్కార మార్గం చూపించమంటే కనుక, మీరు చాలా సీరియస్గా అధ్యయనం చేసి నాకు అర్థమవుతున్నది, ఏం చూపిస్తారు మీరు? సూచించడానికి చాలా ఉంది. ఎట్లా అంటే దేర్ ఆర్ 2 మెథడ్స్, 3 సెవరల్ మెథడ్స్ చాలా ఉన్నాయి. ఒకటి స్టెరిలైజేషన్ అనేది పాత విధానం, అది నియంత్రణ, హిస్టరెక్టమీ, వాసెక్టమీ, గర్భసంచి తీసేయడం, వాటి చేయడం ఒకటి. అది ఫస్ట్ ప్రధానంగా ఈజీ మెథడ్ అది. దాంతోపాటు ఈ కుక్కలను స్టెరిలైజ్ చేసే విధానం కరెక్ట్ పని చేస్తుందా లేదా అని మానిటరింగ్ చేయాలి, సూపర్విజన్ చేయాలి. ఈ స్వచ్ఛంద సంస్థలు మీరు అంటున్నారు చూడు, బేటా బ్లూ క్రాస్ వెహికల్, వాళ్ళంతా కలిసి రావాలి, మనుషులు బస్సులో తిరగాలి, పట్టించాలి కుక్కలను స్టెరిలైజేషన్ కోసం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడ దుర్మార్గం ఏంటంటే, ఇక్కడ నువ్వు అన్నది కరెక్టు, వాళ్ళకు కారుణ్యం లేదా, జీవకారుణ్యం ఉంది కానీ మానవ కారుణ్యం లేదా అంటున్నారు. దుర్మార్గం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు కూడా బ్యాలెన్స్ తప్పుతూ, గతంలో కమ్యూనిస్ట్ తప్పినట్టు. ఎట్లా అంటే నువ్వు పట్టించడంలో వాళ్ళకి సహకరించు, జిహెచ్ఎంసీ వాళ్ళకు లెక్కలు రాసుకో, లెక్కలు కరెక్ట్. నువ్వు తీసుకోకపోతే మేము చంపేస్తావు, ఒక ఆమె వస్తుంది, ఒక బస్తీలో వాళ్ళ పాపం అందరు కలిసి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి పట్టించడానికి ఓడును పట్టుకోవడానికి ఓడని లొలి చేస్తే వాడు వెళ్ళిపోతుంది. కానీ అక్కడనే పొరపాటు చేస్తారు వాళ్ళు. పట్టించండి, తండ్రి రాసుకోండి లెక్క, ఈ టెరిటోరియల్లో ఇక్కడనే వదిలేయండి అని చెప్పండి. ఆ రైట్ వరకు నువ్వు ఉండు. అట్లా చేస్తలేరు, ఎవరో ఒకరు వస్తారు, ఎవరు నువ్వు పట్టడానికి అంతా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. అట్లా సాయం చేయండి. ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్ కూడా లెటర్స్ కమ్ టుగెదర్, పట్టించి ఆ కుక్కను మా దగ్గర వదిలేసేయండి. ఓవర్ ఎండ్ బ్యాట్ ఒకటి. 2 మెర్సీ కిల్లింగ్ అని ఒకటి ఉంది. మెర్సీ కిల్లింగ్, కల్లింగ్ అనేది కరెక్ట్ కాదు. కల్లింగ్ అంటే కిల్లింగ్, తీసుకుపోయి చంపడం. అయితే ఫెరోసియస్ పిచ్చి కుక్కలను చంపొద్దని ఉంది. పిచ్చి కుక్క అని చెప్తావు? పిచ్చి కుక్కలను కల్లింగ్ చేసే రైట్ ఉంది. ఏదైతే హానికరమైన కుక్కనో దాన్ని కల్లింగ్ చేసే రైట్ ఉంది, చట్టంలో ఉన్నది. కానీ కల్లింగ్, పిచ్చి కుక్క ముసుగులో మంచి కుక్కను చంపుతున్నాం అంటారు వీళ్ళు, వాళ్ళని అయిపోయి దేరేంటి సమయం. అండ్ మెర్సీ కిల్లింగ్ ఉంది. మెర్సీ కిల్లింగ్ దయతో చంపేది ఇప్పుడు లేదు. మెర్సీ కిల్లింగ్ గతంలో ఉండే 10 ఏళ్ళ కింద నేను రిపోర్టింగ్ చేస్తుంటుంది, 15 ఏళ్ళ కింద, ఇప్పుడు రిపోర్టింగ్ కాదు. మెర్సీ కిల్లింగ్ ఉండే. ఎప్పుడైతే అవి నడవలేని పరిస్థితులు ఉన్నాయో, హానికరమైన పరిస్థితులు ఉన్నాయో,
జీవం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. వాడు తీసుకుపోయి మెర్సీ కిల్లింగ్ చేస్తే దళిత చంపడం. ఆ మెర్సీ కిల్లింగ్ ఆపేసింది కోర్టులు. మెర్సీ కిల్లింగ్ ముసుగులో కిల్లింగ్ చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు అంటే సరే ఆపండి. ఇప్పుడు ఇలంబర్తి కమిషనర్ ఉన్నప్పుడు ఆయన ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినట్టున్నాడు నాకు తెలిసి, హైకోర్టులో వేసి ప్లీజ్ అకార్డ్ పర్మిషన్ ఫర్ మెర్సీ కిల్లింగ్ అని చెప్పి, దానికి ఇంగ్లాండ్, అమెరికా, రష్యా, జపాన్, యూరప్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ మెథడ్స్ ఏం ఫాలో అవుతున్నో అది కోర్టు సమర్పించింది. ఓకే అన్నది కోర్టు. సో ఈ వాదన విన్న తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్స్ను పిలిచింది, మీ వాదన కూడా వింటాం, మీ వాదన చెప్పండి. మోస్ట్లీ ఏంటంటే మెర్సీ కిల్లింగ్ వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు మనుషులు ఎట్లా ఒప్పుకుంటున్నారో మెర్సీ కిల్లింగ్ ఒప్పుకోరు. మెర్సీ కిల్లింగ్ పర్మిషన్ ఇస్తే సార్ మెర్సీ కిల్లింగ్ ముసుగులో వాడు మంచి కుక్కలను కూడా చంపేస్తాడని అంటారు. దాని మీద కోర్టు త్వరలో హైకోర్టు ఒక కాంక్రీట్ కంక్లూజన్కి వచ్చి ఒక తీర్పు ఇవ్వబోయేది ఉంది అని నాకు సమాచారం. దానిది ఒకటి మెర్సీ కిల్లింగ్, కల్లింగ్ అండ్ స్టెరిలైజేషన్, ఈ సెంటర్లు పెంచడం. కరెక్ట్ నేను అన్నది మంచి నిర్దిష్టంగా చెప్తున్నా. స్టెరిలైజేషన్ సెంటర్ను జోన్కు 3 పెంచండి. 3 పెంచండి. అది కూడా పెద్ద సమస్య. ఎక్కడ పెట్టాలనే సమస్య. అంతటా మనుషులే ఏది చేద్దామంటే కూడా మా దగ్గర ఎందుకు పెడుతున్నాడు, పెద్ద ఉద్యమాలు. కుక్కలు శబ్దం భరించలేడుగా మనిషి. అదొకటి అయిపోయింది. స్టెరిలైజేషన్ సెంటర్లు పెంచాలి. మెర్సీ కిల్లింగ్ మీద నిర్దిష్టమైన విధానం ఉండాలి. మెర్సీ కిల్లింగ్కు అండ్ కల్లింగ్ అనేది మనము హానికరమైన కుక్కలను కమిటీ చేసుకొని చెప్పొచ్చు. ఫారిన్ కంట్రీస్లో ఉంది మెర్సీ కల్లింగ్ అయితే ఉంది. ఇవన్నీ ఒక నిర్దిష్టమైన చేయాలి. స్ట్రిక్ట్లీ సూపర్విజన్ ఉండాలి. దానికి ఒక యంత్రాంగాన్ని పెంచాలి. కాకి లెక్కలు మానేసేయాలి, కుక్క లెక్కలే వేయాలి, కాకి లెక్కలు వేయదు. తర్వాత ఈ మానిటరింగ్ పాలసీ ఒక విధానం తీసుకొని రావాలి. ఆ విధానం ఏంది ఆల్రెడీ చెప్పినవే నిర్దిష్టంగా చేయాలి. కానీ అంతిమంగా ఎవరైతే మేము జీవకారుణ్య సంస్థలు అంటున్నామో, ఈ పెట్ యానిమల్స్ సంస్థలు అంటున్నామో, కుక్కలు, డాగ్స్, వాళ్ళంతా వచ్చి జిహెచ్ఎంసీ సహకరించాలి స్టెరిలైజేషన్ చేయడానికి. ఊరికే మాటలు కాదు, ఊరికే మేము కాపాడండి అంటే కాదు. చాలా సీరియస్గా ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆడ కుక్కలను మగ కుక్కలను కూడా లెక్క చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది బ్యాలెన్స్ తప్పిపోతుంది కాబట్టి ఇది ఫ్రస్ట్రేట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. వీధి కుక్కల సమస్య వాస్తవానికి హైదరాబాదే కాదు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నా సరే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి, ప్రభుత్వం ఏం చేయాలి, స్వచ్ఛంద సంస్థలు ఎవరు ఎట్లా ముందుకెళ్లాలనే దానిపైన వారి అభిప్రాయాలు, సూచనలు ఇవి. థ్యాంక్ యూ.